వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అందశ్రీ గారి పాటపై నాడు కేసీఆర్ కుట్ర. రాష్ట్ర గీతం కాకుండా 10 ఏళ్లు అడ్డుకున్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారు. ఉద్యమకారులను కనుమరుగు చేద్దామనుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. రాచరికాన్ని, ఆధిపత్యాన్ని తెలంగాణ ఎన్నటికీ సహించబోదంటూ వ్యాఖ్యానించారు. పెన్నులపై మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడియలను కుప్పకూలుస్తాయనే నినాదాన్ని నిజం చేసి చూపించిన గొప్ప మహాకవి అందశ్రీ గారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. అందశ్రీ గారు రాసిన జై జై హే తెలంగాణ జనని జై కేతనం అనే పాటలేని తెలంగాణ మలిదశ ఉద్యమం లేదు. నాడు వేదిక ఏదైనా ఆ గీతం మార్మ్రోగుతుండేది, ప్రతి గుండెను తడిమింది. అలాంటి పాటను రాష్ట్ర గీతం కాకుండా స్వరాష్ట్రంలో 10 ఏళ్లు నాటి పాలకులు అడ్డుకున్నారు, కుట్రలు పన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. అధికారం శాశ్వతమని ఆనాటి పాలకులు భావించారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులను, కళాకారులను కనుమరుగు చేసేందుకు ప్రయత్నించారని కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత జై జై హే తెలంగాణ పాట రాష్ట్ర గీతమైందని, తెలంగాణ గుండెను తడుముతుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా రైజింగ్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ఘనంగా నిర్వహణ. 2000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు. తొలి రోజు 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్ల ప్రదర్శన. రెండవ రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. సమ్మిట్ నిర్వహణలో చిన్న లోపం కూడా ఉండద్దంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పట్టణంలో తెలంగాణ ఖ్యాతిని చాటు చెప్పేలా మరి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి చేరుకుంటారు. సాయి కుల్వంత్ హాల్లో నిర్వహించిన సత్యసాయి గారి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి రానున్నారు. డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో సర్కార్ గ్లోబల్ సమ్మిట్ 2025 ను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సదస్సు పాలన పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీర్ఖాన్ పేటకు వస్తున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను నెలకొల్పుతున్నామని, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా వీటిని తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని సాంఘిక గురుకుల ఆవరణలో 200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యా సంస్థల నిర్మాణంతో పాటు మరొక 200 కోట్లతో చేపట్టిన ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వాస్తవిక అంశాలతో ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాను తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా పూర్తయ్యే ప్రాజెక్టుల లిస్టు తీసి ఆయా టైం ఫ్రేమ్స్ కి తగ్గట్టుగా ఆయకట్టును సూచించే ప్రాజెక్టుల వివరాలు అందించాలంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఏ ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టలేదు, హరీష్ రావు వాస్తవాలు తెలుసుకో అంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించు, లేకపోతే క్షమాపణలు చెప్పంటూ నిలదీశారు. నాటి మీ ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక లక్షల కోట్ల మతలబేంటంటూ ఫైర్ అయ్యారు. ఆరోపణలు చేయటం, అబద్దాలు చెప్పడం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మంత్రి శ్రీధర్ బాబు గారు నిప్పులు చెరిగారు. తిమిని బమ్మిని చేయటంలో వారిని మించిన వారు లేరని మరొకసారి నిరూపించుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళల అభ్యున్నతికి సర్కారు ప్రథమ ప్రాధాన్యత అందిస్తుంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిన పథకాలు మాత్రం నేడు అమలు చేస్తున్నామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు పేర్కొన్నారు. మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లోనూ రాణిస్తారు, భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సంఘాలకు 45 లక్షల తాటి ఈత మొక్కలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. వాటిని నాటేందుకు, పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ఆర్థిక సహాయం అందిస్తుందంటూ పేర్కొన్నారు.